సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవుడికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. బాగున్నానండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయడు. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి సొమ్మని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును. ఇది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దుర్పివేయడు. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుగమ గోనేర ప్రదేశంలో గతి వారవదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందదని మొదలుపెట్టారు. దేవుని అంశం ఏంటంటే, దేవునికి ఇష్టమైన కుటుంబాలు ఏవో తెలుసా? దేవునికి ఇష్టమైన కుటుంబం, దేవునికి ఇష్టమైన కుటుంబం, దేవునికి ఇష్టమైన కుటుంబం, దేవునికి ఇష్టమైన కుటుంబం ఏది? ఆదిలో నుంచి చూస్తే దేవునికి ఇష్టమైన కుటుంబం, దేవుడు మొట్టమొదటిగా చేసిన ఆదాముని పాపని, వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించడం బయటికి వచ్చేసారు. తర్వాత భూమి మీద మరలా ఎవరైనా నీతిమంతుడుగా కనపడతారా అని దేవుడు చూసినప్పుడు ఆదికాండం 7వ అధ్యాయంలో కనపడుతుంది. నోవాహు గారి కుటుంబం కనపడుతుంది. నోవాహు గారు దేవుడు చెప్పినట్టు విన్నారు కాబట్టి, దేవుని మాట ప్రకారంగా నోవాహు గారు చేశారు కాబట్టి ఆ కుటుంబం అనేది భూమి మీద అభివృద్ధి చెందింది. ఈ రోజున ఇంటి యజమానుడుగా ఉన్న వ్యక్తి దేవుని పట్ల భయం లేదు, భక్తి లేదు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే కీర్తనలు 127లో కీర్తనలు చెబుతారు, ఎలాంటి ఆశీర్వాదం ఉందో అక్కడ చెబుతారు. దేవునికి ఇష్టమైన కుటుంబం, నోవాహు గారి కుటుంబం దేవునికి ఎలా ఉంది అని అంటే, ఆ కుటుంబం దేవునికి ఇష్టంగా ఉంది. తర్వాత దేవుడు చెప్పిన ప్రకారంగా కుటుంబం అంతా చేశారు. ఈ రోజున కుటుంబంలో చూడలే, దేవుని పని అన్నా, దేవుని మాట అన్నా, దేవుని సేవకుడన్నా విలువ లేదు వ్యక్తులు. కానీ ఆ రోజున ఒక సేవకుడు వచ్చిండ నోవాహు గారి దగ్గరికి, ఒక ప్రవక్త వచ్చిండ నోవాహు గారి దగ్గరికి. రాలేదు. ఎవరు చెప్పారు ఆ మాట అని అంటే, దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నోవాహు గారు ప్రకటించారు, ఓడ కట్టిన సిద్ధం చేశారు. ఆ నోవాహు గారు నడుస్తున్న మార్గంలో, దేవుని మార్గంలోని 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవాహు గారి భార్య, మొత్తం 8 మంది. ఒక కుటుంబంలో 8 మంది దేవుని పట్ల నడవడం అంటే, దేవుని పట్ల విశ్వాసం ఉంచడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దేవుని పట్ల వాళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉన్నారనంటే, దేవుని పనిలో ముందుకు వాళ్ళు సాగారు. ఎన్నో నిందలు వచ్చుంటే, ఎన్నో అవమానాలు వచ్చుంటే, ఎన్నెన్నో వచ్చినా కానీ వారు ముందుకు సాగారు. ఈ రోజున కుటుంబంలోని దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. దేవుని వాక్యానికి విలువ లేదు,
దేవుని వాక్యం వినాలనే మనస్సు కూడా లేదు. మరి నీకు రోగాలు రాక నీకు ఆశీర్వాదాలు వస్తాయా? మంచి ఆరోగ్యం ఉంటుంది నీకు. దేవుని మాట విన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అలా కాకుండా నువ్వు దేవుని మాట ప్రకారంగా నువ్వు నడవనప్పుడు నీకు ఆనందం ఉండదు, సంతోషం కూడా ఉండదు. నోవాహు గారు ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం అని అంటే అసలు ఎంత వాళ్ళు ఉన్నంతగా ఎంత ఇదిగా నడిచారంటే ఆ జలప్రళయానికి ముందు ఎంత గొప్ప విశ్వాసం కలిగి వాళ్ళందరూ కూడా నడిచారు. ఒకే మాట మీద, భర్త చెప్పిన మాట మీద భార్య నడిచింది, తర్వాత పిల్లలను నడిచారు, తర్వాత కోడలను నడిచారు. రోజున భర్త చెబితే భార్య వినట్లేదు, పిల్లలు వినట్లేదు, తర్వాత వారు కూడా వినట్లేదు. అదే ఒక లోక సంబంధమైన విషయం చెబితే అసలు ఎంత ఆనందిస్తారో, ఎంత సంతోషిస్తారో. లోక సంబంధమైన విషయాల మీద ఉండే ఆసక్తి మనిషికి దేవుని మాట మీద, దేవుని పనుల మీద విశ్వాసం అనేది లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో చెబుతారు, అంత్య దినముల అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్న మనుషులు ఎలాంటి వారంటే స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, తర్వాత చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. మనిషి ఏ విధంగా తయారైపోయిందనంటే, ఏ విధంగా తయారు అయ్యారంటే, ఒక వ్యక్తి చెబితే ఇంకొక వ్యక్తి దేవుని మాట వినే విధంగా లేరు. లోక సంబంధమైన విషయాలు చెప్పండి, ఎక్కడికైనా వెళతారు, ఏదైనా చేస్తారు, ఏదైనా ఉంటారు, ఎలా అయినా ఉంటారు. కానీ దేవుని వాక్యం అన్నా, దేవుని మాట అన్నా వెళ్ళరు. ప్రార్థనకు వెళతారా? కూటాలకు వెళతారా? వెళ్ళరు. అక్కడికి అన్నీ ఏమొస్తాయి? వంకలు వస్తాయి అక్కడికి వెళ్ళాలంటే. అదే నువ్వు ఎక్కడికన్నా బయటికి వెళ్ళు, ప్రయాణం చేయి, లేకపోతే నువ్వు ఒక ఎక్కడికే దూర ప్రాంతం, లేకపోతే ఫంక్షన్లకే, వీటన్నిటికీ ఎక్కడికైనా కానీ నువ్వు వెళతావు. కానీ నువ్వు మందిరానికి మాత్రం నువ్వు రావు. కొంచెం దూరం అయితే మందిరానికి వస్తారా? రారు. అదే నువ్వు ఎక్కడికన్నా దూరంగా ఏదైనా నీ పని మీద వెళ్ళాలంటే నువ్వు వెళతావు, ఎంత కష్టమైనా కానీ వెళతావు. చూసారండి, మనిషి దేని మీద ఇష్టం పెంచుకుంటున్నారో, దేని మీద ఇష్టం కలిగి ఉంటున్నారో మనిషి ఆలోచన చూడండి ఎంత భయంకరంగా ఉంది. దేవుని పనుల మీద నీకు ఆసక్తి ఎక్కువగా ఉందో, నీ సొంత పనుల మీద నీకు ఎక్కువ ఆసక్తి ఉందో నువ్వు పరీక్షించుకోవాలి. నోవాహు గారి కుటుంబం దేవుడు చెప్పినట్టు విన్నారు. తర్వాత అబ్రహాము గారి కుటుంబం, తర్వాత ఇస్సాకు, యాకోబు, తర్వాత ఇంకా చాలా కుటుంబాలు అట్ట ముందుకు పాత నిబంధనలు వచ్చి, తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులను పంపుతూ, ఇదిగో నాయన మీరు వెళుతూ ఒక ఇంటిలో ప్రవేశించుని, వాళ్ళు పెట్టిని తినండి, తర్వాత ఆ ఇల్లు యోగ్యమైనదైతే అక్కడ ఏమని చెప్తున్నారు చూడండి, అది ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనా పట్టణమునైనా విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపేయండి, తర్వాత నేను చూసుకుంటానని దేవుడు చెబుతున్నాను. అలా తర్వాత ఇంకా దేవుని కుటుంబంలో, దేవుని పనిలో ముందుకు వెళ్ళిన కుటుంబం, దేవునికి ఇష్టమైన కుటుంబం ఇంకా ముందుకు వెళితే, తర్వాత దేవుని సేవకుడికి సహకారంగా ఉన్న వ్యక్తులు అక్కువలా తీసుకెళ్ళారు. ఎంతో సేవకుడికి ఎంతో విధంగా ఉన్నారు. అసలు వీళ్ళందరూ కూడా లోక సంబంధంగా బ్రతికిన వారే కాదు. కానీ ఈ రోజున కుటుంబం లోక సంబంధంగా బ్రతుకుతుంది, లోకంలో బ్రతుకుతుంది, తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, తమ ఆనందం సంతోషం అనేది లేకుండా చేసుకుంటారు. నోటిలోనే దేవుడు, చేతల్లో దేవుడు లేడు.
నోటిలోనే దేవుడు, దేవుడా, అమ్మో దేవుడు, అయ్యో దేవుడు, దేవుడా, దేవుడు లేకుండా ఏదీ లేదు, దేవుడు లేకుండా నేనేం చేయను, దేవుడు దేవుడు దేవుడు. దాన్నే విషయం ఏంటంటే ప్రభా 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 ప్రభు. కానీ నీ క్రియల్లో కనపడుతుండా దేవుడు? దేవుని పనికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? భార్యాభర్త లోక సంబంధంగా బ్రతుకుతారు కానీ, లోక సంబంధంగా ఎన్నైనా చేస్తారు కానీ దేవుని విషయాలు, దేవుని కార్యాల విషయంలో అశ్రద్ధ అనేది చూపిస్తారు. దేవుని పని అంటే ఇష్టం ఉండదు. లోక సంబంధమైన అనంటే ఎంతో ఇష్టపడతారు మనుషులు. ఒక ఫంక్షన్ అనంటే లోక సంబంధంగా ఎన్నైనా చేస్తారు. ఆ ఫంక్షన్లో కొంచెం సేపు వాక్యం చెప్పమానంటే కొంచెం సేపు ఎక్కువైతే ఏం చేస్తారు? అసలు ఎంతసేపు చెబుతారు. శరీరానికి ఆహారం కానీ ఆత్మకి ఈ రోజున మనిషికి ఆహారం అనేది అవసరం లేకుండా పోయింది. అలా బైబిల్ గ్రంథంలో ఉన్న కుటుంబాలు, దేవునికి ఇష్టమైన కుటుంబాలు చాలా కుటుంబాలు. లూదియా చెరసాల నాయకుడు కుటుంబం, తర్వాత ఇంకా మార్పు గారి తల్లి, వారి అంతా కూడా ఏముంది? సంఘం అనేది ఉంది. అలా చెప్పుకోండి అంతే. తిమోతి గారు అవ్వ, వాళ్ళమ్మ, నాయనమ్మ, వాళ్ళు, ఇంకా ఎన్నెన్నో కుటుంబాలు, చాలా కుటుంబాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. దేవుని పట్ల భయభక్తులు కలిగిన ఉన్న కుటుంబాలు ఉన్నాయి, దేవుని పట్ల భయభక్తులు లేని కుటుంబాలు కూడా ఉన్నాయి. దేవుని పని అంటే, దేవుని సేవ అంటే అది దేవునికి చాలా ఇష్టం. మరి ఎవరికి కష్టం అంటే కుటుంబానికే కష్టం. కుటుంబంలో ఉన్న వ్యక్తులు, దేవుని పని చేసే వ్యక్తులకి సహకరిస్తారు అంటే అందరూ సహకరించరు, అందరూ ఒప్పుకోరు. కుటుంబాన్ని సరిదిద్దాలన్నా, కుటుంబాన్ని నడిపించాలన్నా, కుటుంబం ఉండి దేవుని సేవ చేయాలన్నా అది చాలా ఎక్కువగా చాలా కష్టం. అందుకనే బైబిల్ గ్రంథంలోని అందరూ ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు కానీ ఒక్క యెహోషువ గారే చెప్పగలిగారు. ఏమనంటే నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు అని. మరి ఎందుకని ప్రవక్తలందరూ చెప్పలేరండి? మోషే గారు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పగలిగారా? వాళ్ళందరూ చెప్పలేకపోయారండి. ఎందుకనంటే వాళ్ళ భార్య మాట వినలేకపోయింది. భార్య మాట వినలేదేమో, భర్త మాట వినలేదేమో, పిల్లల మాట వినలేదేమో, వారి తల్లిదండ్రుల మాట వినలేదేమో. వారు అందుకనే చెప్పలేకపోయారు. యోబు గారు ఎలాంటి వ్యక్తి అండి? యోబు గారు ఎలాంటి వ్యక్తి? అసలు ఎంత నీతిమంతుడు, ఎంత భయభక్తులు కలిగి ఉన్న ఆయన, చెడుతనం విసర్జించాయన. మరి ఆయన చెప్పొచ్చుగా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదని. ఎందుకని చెప్పలేకపోయాడు? ఉంది ఒక ఆమె, ఎవరు? భార్య. అట్ట ఎంతో మంది. మరి దావీదు గారి విషయం, దావీదు గారు దేవునికి ఎలాంటి వ్యక్తి అండి? నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు దావీదు గారి గురించి. మరి దావీదు గారు చెప్పగలిగారా? ఎందుకని? పిల్లలు వింటేగా మాట, దేవుని మాట, తండ్రి మాట పిల్లలు వింటేగండి చెప్పటానికి. సొలొమోను గారు జ్ఞానం కలిగిన ఆయన, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు అని చెప్పిండా? ఎందుకని చెప్పలేదు? భార్యలు అలాంటి వారు. అట్ట బైబిల్ గ్రంథంలో ఎంతో మంది. అబ్రహాం గారు చెప్పగలిగారా? ఎందుకని? భార్య వలన. తర్వాత ఇంకా ఎంతో మంది చూడండి. వీళ్ళు 100లోని 70% స్త్రీలు అయితే 30% వాళ్ళు ఉన్నారు దారి తప్పించడానికి. ఇట్లా బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి చదువుకుంటూ వస్తే స్త్రీలేమో 70% పురుషుని తప్పించారు, 30% ఏమో వీళ్ళు ఎవరో పురుషులు. ఈ విధంగా ఉన్నారు. అంటే ఎక్కువ ఎవరున్నారు? బైబిల్ గ్రంథం చదివితే నీకు అర్థమైంది, స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. అంటే స్త్రీ పిల్లల విషయంలో కానీ భర్త విషయంలో కానీ లోతుగా ఉన్నారు. ఒక్కొక్కరు చూడండి, అసలు ఎవరైనా వాక్యం చెప్తే ఏం చేస్తారంటే అండి, మా గురించే చెబుతారా? చాలా మంది సేవకులు చెబుతున్న విషయం కూడా ఇదే. ఏమనంటే సేవకులు అడుగుతున్నారంట, ఏమని?
ఇక అచ్చం కుటుంబం గురించే చెప్తారు. ఇక ఏం గురించి చెప్పరా? అచ్చం స్త్రీల గురించే చెప్తారా? ఇక ఏం చెప్పరా? అన్ని ఎక్కువ ఇయే వస్తున్నాయే. ఒక సేవకుని అడిగారట, ఏమంటే మీరు ఎక్కువ కుటుంబం గురించి, ఫ్యామిలీ గురించి ఇయ్యనే చెబుతారని. అంటే కుటుంబం విషయానికి వచ్చేసరికి దేవుడు సంఘాన్ని తర్వాత సృష్టి చేసిన తర్వాత అందులో మొట్టమొదటిగా కుటుంబాన్ని చేసిండు దేవుడు. కుటుంబం కట్టడం అంటే దేవునిలో చాలా కష్టం. అందుకని సామెత 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. మరి ఎన్ని స్త్రీకే కండి చెప్పింది. సామెతలో 31:10 గుణవతి అయిన వారి దొరుకుట అట్టిది ముత్యము కన్నా అమూల్యమైన. ఆమె లక్షణాలు ఏంటో అక్కడ చూపిస్తుంది. ఆదిలో నుంచి అవ్వమ్మ, అబ్రహాము గారు భార్య, తర్వాత ఇంకా చూసుకుంటూ వస్తే చాలా మంది ఉన్నారు. ఇస్సాకు భార్య, యాకోబు భార్యలు. మరి దారి తప్పిన వారిని పురుషులు ఎక్కువ చూపించండి, పురుషులు చూపించండి. 30% ఉంటారు వాళ్ళు. ఎవరు అని అంటే ఎలాంటి వాళ్ళు అని అంటే వాళ్ళు అబీగయలు, నాబాల్ విషయంలో అబీగయలు ఎలాంటివా? అబీగయలు చాలా మంచిగా ఉంది. ఈ మోటువాడు దుర్మార్గుడిగా ఉంది. అలా చూసుకుంటా వస్తే ఇప్పుడు మోషే గారి విషయంలో ఆయన చెప్పలేకపోయింది. ఎందుకని? భార్య ఒక సమయంలో రక్షించింది, తర్వాత మరలా ఇక ఆమె కనపడలేక మళ్ళీ. అలా బైబిల్ గ్రంథంలో ఉన్నవారి చదివితే మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. దేవునికి ఇష్టమైన కుటుంబాలు ఉన్నాయి, ఇష్టం కాని కుటుంబాలు కూడా ఉన్నాయి. స్త్రీ కుటుంబాన్ని కట్టిన వాళ్ళు ఉన్నారు, కూల్చుకున్న వారు కూడా ఉన్నారు. సంఘంలో వచ్చేసరికి ఎస్తేర్ ఫ్యామిలీలో కుటుంబాన్ని కట్టే విషయంలో రూతు, వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా కుటుంబాన్ని కూల్చుకున్న స్త్రీలు ఎక్కువగా ఉన్నారు, తక్కువగా కట్టుకున్న వారు తక్కువ స్త్రీలు ఉన్నారు. అది మనకి గ్రంథం చదివితే ప్రతి ఒక్కటి కూడా అర్థమైంది. గ్రంథం చదవుకోకుండా నువ్వు వాక్యం వింటే ఏమవుతుందంటే అచ్చం నా గురించే చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నీలో ఆ తప్పు ఉంది కాబట్టి, ఆ లోపం ఉంది కాబట్టి అనిపిస్తుంది. ఒక విషయం చెబుతున్నావంటే నువ్వు దొంగతనం గురించి చెబుతుంటే దొంగకు బాధ, వ్యభిచారం గురించి చెబుతుంటే వ్యభిచారం చేసిన వాళ్ళకు బాధ, కుటుంబం సరిగా లేదని చెబుతుంటే కుటుంబంలో ఉన్నవారికి బాధ, కుటుంబం సరిగా ఉంది అని చెబుతుంటే సంతోషంగా ఆనందంగా ఉన్నారని అంటే వాళ్ళు ఎంతో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారని. ఇలా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలండి. ఎందుకనంటే ఈ రోజున మనిషి భూమి మీద ఎక్కువగా ఏ కుటుంబమైనా కానీ లోక సంబంధంగా ఎంత సమయమైనా లోక సంబంధంగా చేస్తారు. ఏ పని అయినా కానీ దేవుని విషయానికి వచ్చేసరికి సమయం అనేది ఎక్కువగా వేరు. హాస్పిటల్కి వెళ్ళి వేలుకు వేలు హాస్పిటల్కి పెడతాం. దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తారో అని అనేది మర్చిపోయి, లేకపోతే సేవకురాలను ఎవరినైనా పిలిచి వాక్యం చెప్పిద్దాము, లేకపోతే వాళ్ళని బలపరుచుదాము, లేకపోతే వాక్యం విన్నామనే ఆలోచన అనేది మనిషికి ఉండదు. కానీ రోగం వస్తే మాత్రం ఎక్కడికైనా ఉరుగుతూ ఏదైనా చేస్తాం, ఎంతైనా ఖర్చు పెడతాం. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువాననే ప్రార్థన చేస్తే ఆయన రక్షిస్తారు, నేను కాపాడుతారు, నేను స్వస్థపరుస్తారు. ఆ విషయం మరిచిపోయి తమ ఇష్టానుసారంగా జీవించేసి ఎంతోమంది ఈ రోజున బాధలు పడుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ఆనందం, సంతోషం ఆయనలోనే ఉంది. అది గమనించుకోకుండా ఈ లోకం నువ్వు శాశ్వతంగా ఈ లోకంలో ఉండి ఎక్కడే ఉండిపోదామని మనిషి అనుకొని దేవుడు ఎక్కడుండో తర్వాత ఎవరు చూస్తున్నారు అని ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఉంది. అప్పుడు నువ్వు ప్రతి ఒక్కరు కూడా లెక్క చెప్పవలసి, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు అందరికీ వందనాలండి. తనలో ఉంచండి, ప్రార్థన చేస్తాం.
పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, మీకు ఇష్టమైన కుటుంబాలు ఏవో గ్రంథం నుంచి కొన్ని విషయాలు చూసి ఉన్నాము నాయన. ఈ లోకంలో తండ్రి, ప్రతి ఒక్క వ్యక్తి తండ్రి మీకు ఇష్టమైన కుటుంబాలుగా ఉండే భాగ్యం ఇచ్చేయండి నాయన. యెహోషువ గారు చెప్పిన విధానంగా తండ్రి, ప్రతి ఒక్కరూ తండ్రి మిమ్మల్ని సేవించే విధంగా ఉండే భాగ్యం ఇచ్చేయండి నాయన. ఈ రోజున కుటుంబాలు తండ్రి అపవాది ఎరలో తండ్రి నశించిపోతున్నారు నాయన. అయ్యా, ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు నాయన. అయ్యా, ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ అయ్యా మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. ఎవరో కూడా అపవాది ఎరలోకి వెళ్ళిపోకుండా మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. ప్రతి ఒక్క వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నిరంతరం తండ్రి కృపా కాపుదల ఇచ్చేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.